చేస్తుంటాం. ఆ యొక్క ఆశించాడు, పట్టుబడ్డాడు, శ్రమ పెట్టాడు అన్న ఆయన బైబిల్లో మనం చూసినట్టుకుంటే ఎవరు ఆ వ్యక్తి అని మనము బైబిల్లో నుంచి కొన్ని వాక్యము చూసుకున్నాము. యెహోషువ గ్రంథము, అందరు బైబిల్ తీయండి. యెహోషువ గ్రంథము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారిని కాల్చిన వారి మీద రాళ్ళని పెద్దగా చేసి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపం చేసుకుని వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. హల్లెలూయా. అక్కడ ఆకోరు లోయ అనేది మనము బాగా అర్థం చేస్తాం. ఆకోరు లోయ అన్నది దానికి ఏంటంటే బాగా ఆకోరు లోయ. అక్కడ ఆ లోయ పేరు ఏంటంటే, ఆ లోయను మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆ లోయ బాధకరం విషయం. ఆకోరు లోయను దేవుడు నిరీక్షణగా మార్చిండు. హల్లెలూయా. అదే విధంగా ఇంకొక అధ్యాయం చూస్తున్నాము. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. హోషేయ గ్రంథము 2:15. అక్కడ నుండి దానిని కొనుక్కొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నింపుతున్నాం. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తున్నాడు. దేవుడు అక్కడ ఆకోరు లోయను నిరీక్షణగా మార్చే దేవుడు. హల్లెలూయా. ఆ లోయ పేరు ఏంటంట ఆకోరు. అది మనం పెట్టుకోవాలి. హల్లెలూయా. ఆకోరు లోయను నిరీక్షణగా దేవుడు మార్చింది. హల్లెలూయా. ఆ లోయ పేరు అక్కడ బాధకరమైన విషయం. అది ఆ లోయను నిరీక్షణగా దేవుడు మార్చింది. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను మోషే నుంచి 6 లక్షల పబ్లిక్ను ఎన్నుకొని ఆ యొక్క ఎరుకో పట్టణాన్ని నడిపించిండు. ఎర్ర సముద్రం దాటించిండు. మళ్ళా ఒక ఎరుకో గోడ మనకు పారి గోడ అడ్డం వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆ ఎరుకో పట్టణాన్ని జయించండి. ఆ పట్టణాన్ని జయించినాక మళ్ళా ఒక అవతల ఒక ఊరు వస్తుంది. ఆ ఊరిని కూడా మీరు జయించాలని చెప్పి దేవుడు ఆజ్ఞించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞించినప్పుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువను ఎన్నుకున్నాక యెహోషువ ఏం చేసినంటే ఒక్క ఎరుకో గోడను మనం ప్రార్థన చేస్తే దాని చుట్టూ తిరిగితే 6 రోజులు 6 సార్లు తిరిగి 7వ రోజున 7 సార్లు తిరిగితే ఆ పారి గోడ పడిపోతుంది. అప్పుడు అందుకు వెళ్ళి అక్కడ రాజులు ఉన్నారు, యాజకులు, ఇంకా చాలా పబ్లిక్ ఉన్నారు. అక్కడ పోయి అక్కడ ఉన్న ధనాన్ని